ఈ సీజన్‌లో ఈ ప్లాంట్స్‌కొచ్చిన ఫస్ట్ బడ్స్ అండి ఇవి. ఇది చాలా చిన్నగా అంటే పెద్దగా ఉన్న చెట్టు చనిపోయింది. సో, దానికున్న కొమ్మల్ని నేనిలా ప్రాపగేట్ చేశాను. అందుకే చాలా చిన్నగా ఉన్నాయి ఈ మొక్కలు. ఇవి పూసిన తర్వాత వీటికున్న షేప్‌ని బేస్ చేసుకొని అనుకుంటా స్టార్ జాస్మిన్ అని అంటారు వీటిని. సీజన్, అన్ సీజన్ ఇలా ఏముండదు దీనికి. పువ్వులు ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. బట్ సీజన్ అంటే మే నెలలో అయితే మాత్రం కొంచెం ఎక్కువ పువ్వులొస్తాయి. స్మెల్ అయితే మాత్రం భలే ఉంటదండి ఇవి. చాలా బావుంటాయి ఈ మల్లెపూలు. ఒకసారి కొంచెం నాటుకుంటే మొక్క చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఇస్తాయన్నమాట. వీటికి స్పెషల్‌గా ఇచ్చేదంటే ఏం లేదండి. సేమ్ రెగ్యులర్‌గా నేనిచ్చేదే. కానీ ఈసారి ఏం చేశానంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్ పీల్స్ ఉంటాయి గదండీ! ఆనియన్ పీల్స్, ఆ తర్వాత మన వెల్లుల్లి పొట్టు ఉంది కదా! అది, ఎగ్ షెల్స్ కూడా. వాటిలో ఏంటంటే ఒక కొంచెం బెల్లం వేశాను. కానీ నేను 24 అవర్సే ఉంచుతానండి. అంతకంటే ఎక్కువ ఉంచనది. సో, ఇలా సోక్ చేసిన వాటర్‌ని ఇంకొంచెం వాటర్‌లో డైల్యూట్ చేసి ఇచ్చాను. అలానే ఇంకా బనానా పీల్స్, కొంచెం బాగా మాగిపోయిన అరటిపళ్ళు, తర్వాత అరటిపళ్ళు తొక్కలు. నేను రెగ్యులర్‌గా చేసేవి 2. అలానే బటర్ మిల్క్. ఇంతకు మించి నేను మొక్కలకిచ్చేదేం లేదండి. ఇవే ఇస్తాను. ఇప్పుడు గూడా అవే ఇచ్చాను. మొగ్గలు చాలా వచ్చాయి. ఈ సీజన్‌లో వచ్చిన ఆ స్టార్ జాస్మిన్ యొక్క ఫస్ట్ ఫ్లవరింగ్ అది. సో, ఇంతకు ముందు అది చాలా పెద్దగా ఉండేదండి. అది చనిపోయినప్పుడు కొంచెం ఐడెంటిఫై చేసి ఆ కొమ్మల్ని ఇలా నాటితే ఇప్పుడు ఇలా ఉన్నాయి.